వినాయక చవితి సీజన్ వస్తుందంటే రకరకాలైనటువంటి ఆకారాల్లో గణనాథుల్ని రెడీ చేయడంలో యొక్క కళాకారులు ఎంతో శ్రమపడి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. విజయవాడలో ఉన్న ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలో మామిడికాయ పాకల సమీపంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాం. అసలు ఆ వినాయకుని విగ్రహాలను ఏ విధంగా తయారు చేస్తారు, వీటికి వాడే మెటీరియల్ ఏంటి, వీటి వల్ల ఏమన్నా ప్రజలకు కానీ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాల్గొంటారో వారికి ఏమైనా ఇబ్బంది అవుద్దా ఏంటి అనేది, అసలు బొమ్మ ఏ విధంగా తయారవుద్ది అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ వినాయకులు విగ్రహాలు తయారు చేసే తిరుగుతున్నాం. ఏదైతే ఉందో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయాలంటే ఐరన్ రాడ్లతో పాటు ఒక ఆకారాన్ని సెట్ చేసిన తర్వాత దాంతోపాటుగా ఐరన్ రాడ్లతో పాటు పిఓపితో పాటు పూర్తిగా విగ్రహాన్ని అయితే నమూనా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. లైట్ వెయిట్ యొక్క ఐరన్ రాడ్లతో ఆకారాన్ని అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆకారంతో పాటు ఏదైతే ఉందో ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని పిఓపితో పూర్తిగా దాన్ని డిజైన్ చేసి దాన్ని టెక్నికల్గా చేయడం అయితే జరుగుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎవరైనా పుట్టుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనికి ఈ ఐరన్ రాడ్లతో ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత దాంతోపాటు కొబ్బరి పీచుని బాగా డ్రై చేసి డ్రై చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ షేప్కి ఆకారానికి సంబంధించి దానిలో ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఒక షేప్ వచ్చిన తర్వాత దానిలో ఈ పిఓపి పూర్తిగా కలిపేసి దాన్ని ఒక షేప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ డిజైన్లు చేయడానికి కానీ బాంబే, మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి కూడా టెక్నికల్ ఏదైతే ఉన్నారో ఒక నైపుణ్యమైనటువంటి వ్యక్తులను అయితే తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈ ఒక్కొక్క పర్సన్ దాదాపు ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుందని చెప్పి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. దాదాపు 5 అడుగుల విగ్రహం దగ్గర నుంచి 45 నుంచి 50 అడుగుల విగ్రహం వరకు కూడా ఇక్కడ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే వినాయకుల్ని ఏ ఆకారంలో కావాలి, ఎట్లాంటి డిజైన్లో కావాలి అనేది కూడా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తే వారు తయారు చేసి ఆ విగ్రహాన్ని ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఈ ప్రదేశాల్లో ఈ యొక్క వినాయకుల విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ తయారు చేసే విధానంలో కూడా చాలా కఠోరమైన దీక్షతో సాంప్రదాయబద్ధంగా చాలా ఏదైతే ఉందో ఎలాంటి ఇది లేకుండా భక్తులకు కానీ వినాయక చవితి సమయంలో కానీ చేసే కార్యక్రమాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. పూర్తిగా ఐరన్ రాడ్లతో ఒక షేప్ అయితే తయారు చేసి దానికి ఈ కొబ్బరి పీచుని అయితే పూర్తిగా దానంతా సెట్ చేయడం అయితే జరుగుతుంది. అదంతా అయిన తర్వాత పూర్తిగా పిఓపితో విగ్రహాన్ని అంతా డిజైన్ చేసిన తర్వాత అప్పుడు అది ఆరిన తర్వాత ఆడడానికి దాదాపు 2 రోజులు అయితే పడుతుంది. ఆరిన తర్వాత అప్పుడు కలర్ అయితే వేయడం జరుగుతుంది. ఏ డిజైన్కి ఏ కలరు ఎక్కడెక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది ఏదైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారో అదే రూపైన ఈ యొక్క డిజైన్ చేసేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి బొమ్మలు కూడా దాదాపు 10,000 దగ్గర నుంచి 1,00,000 వరకు ఈ యొక్క అయితే బొమ్మ అయితే కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది చూస్తే వర్షం వల్ల కొంత ఇబ్బంది అయితే జరిగింది. ఇది కూడా కొంత నష్టపోవడం జరిగింది. కానీ ఈ ఏడాది అలాంటి ప్రభావం అయితే లేదు. రాబోయే రోజు ఏదైతే వినాయక చవితి ఉందో వినాయక చవితికి ఇక్కడ నుంచి బొమ్మలు తరలించేందుకు కూడా చాలా ఆర్డర్లు అయితే వచ్చాయని చెప్పి కూడా ఈ షాప్ యజమాని చెప్తున్నారు.